హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? శ్రీకృతి చేయి పట్టుకొని అలాగే తనకి కాస్త దూరంలో పడుకుంటాడు శ్రీయాంష్. తెల్లవారుజామున శ్రీకృతి నిద్ర లేచేసరికి శ్రీయాంష్ తన చేయి పట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. అది చూసిన శ్రీకృతి తనలో తాను నవ్వుకుంటుంది. శ్రీయాంష్ తన చేయి పట్టుకోవడం వలన తనకి బెడ్ పై నుండి లేవడం రాదు. సర్లే అని శ్రీయాంష్ని చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటబ్బాయి, నువ్వేమో కాబోయే భార్య మీద అన్ని ఆశలు పెట్టుకున్నావు. ఇంట్లోని వాళ్ళందరూ నన్ను సొంతదానిలా చూసుకుంటున్నారు. అసలు మీ కుటుంబానికి నేను సరిపోతానా? నేను నాకు ఎలాంటి కుటుంబం కావాలని కోరుకున్నానో మీ కుటుంబం అచ్చం అలాగే ఉంది. కానీ మీరు పెట్టుకున్న ఆశలకి నేను అసలు ఏమాత్రం సరిపోతానా అని భయమేస్తోంది అని శ్రీయాంష్ని చూస్తూ తన మనసులో అనుకుంటుంది. అంతలో శ్రీయాంష్ నిద్రలేస్తాడు. తను నిద్ర లేచేసరికి తన ఎదురుగా శ్రీకృతి తనని చూస్తూ పడుకుని ఉంటుంది. శ్రీయాంష్ నిద్ర లేవడం గమనించిన శ్రీకృతి తన చూపుని వేరే వైపుకి తిప్పుకుంటుంది. ఏంటి అమ్మాయి నన్ను ఇలా చూస్తుంది? ఆ చూపుకే పడిపోయేలా ఉన్నాను బాబోయ్ అని అనుకుంటాడు మనసులో శ్రీయాంష్. మీరు నన్ను చూడడం చూశానులేండి, అలా చూపు తిప్పుకోనక్కర్లేదు. మీ చూపులు నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి తెలుసా? చూపుతోనే చంపేసేలా ఉన్నారు కదండి శ్రీమతి గారు అని అంటాడు నవ్వుతూ. మనసులో నవ్వుకొని, మీ గుండెల్లో గుచ్చుకోవడం ఏమో కానీ మీరు కాస్త నా చేయి వదిలి పెడితే నేను లేచి రెడీ అవుతాను అని అంటుంది శ్రీకృతి. ఓ షిట్, అరే శ్రీయాంషిక, ఎంత పని చేసావురా! ఛీ, ఆ అమ్మాయి నీ గురించి ఏమనుకుంటుందో ఏంటో. రాత్రి అలా ఫ్లోలో చేపట్టుకుని అలాగే పడుకుండిపోయా ఛా అని మనసులో అనుకుంటాడు శ్రీయాంష్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, నిజంగా చూసుకోలేదు, నేను కావాలని చేయలేదు, ప్లీజ్ నన్ను క్షమించండి, తప్పుగా అనుకోకండి అని చేయి వదిలి పెడతాడు శ్రీయాంష్. నేనేం తప్పుగా అనుకోనండి, మీరు ఇంకా నన్ను పరాయి దానిలా చూసి సారీ చెప్తున్నారు. నేను మీకు కాబోయే భార్యనే కదా, చేయి పట్టుకుంటే తప్పేముంది లేండి అని నవ్వుతూ అంటుంది శ్రీకృతి. ఓ అలా అంటావా? అయితే సారీ క్యాన్సల్ అండి శ్రీమతి గారు అంటాడు శ్రీయాంష్. మాటలకేం తక్కువ లేదు, లేచి రెడీ అవుదాం పదండి, ఇప్పటికే లేట్ అవుతుంది అంటుంది శ్రీకృతి. ఇద్దరూ లేచి ఫ్రెష్ అప్ అయ్యి హాల్లోకి వెళ్తారు. ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది. వీళ్ళు కిందికి వెళ్ళేసరికి రుక్మిణి గారు మంగళ స్నానాలకి అన్ని ఏర్పాట్లు చేసి పెడతారు. ఇద్దరూ వచ్చారా, బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తానుండండి ఇద్దరికి అంటుంది రుక్మిణి. రుక్మిణి డార్లింగ్, ఈరోజు ఏం టిఫిన్ చేశావు అని అడుగుతాడు శ్రీయాంష్. నీకు ఇష్టమని దోశ చేశానురా అని అంటుంది రుక్మిణి. ఏమండోయ్ శ్రీమతి గారు, మా అమ్మ చేసిన దోశ తినాలంటే రాసి పెట్టి ఉండాల్సిందే, అంత అద్భుతంగా చేస్తుంది మా అమ్మ. అవునమ్మాయి, నీకు వంట చేయడం వచ్చా అని అడుగుతాడు శ్రీయాంష్. అత్తయ్య అంత అద్భుతంగా చేయనులే కానీ ఏదో అలా అలా వచ్చు, ఏదో ఆ యూట్యూబ్ దయ వల్ల కాస్త నేర్చుకున్నా అని అంటుంది శ్రీకృతి. నీకొకటి చెప్పనా అమ్మాయి? వచ్చినప్పటి నుండి చెప్దామనుకుంటున్నా, లాంగ్ హెయిర్ నీకు చాలా బాగుందమ్మాయి అని అంటాడు శ్రీయాంష్. శ్రీయాంష్ మాటలకి చిన్నగా సిగ్గుపడుతుంది శ్రీకృతి. మీ ఇద్దరి మాటలు అయిపోతే ఇద్దరూ ఇలా నోరు తెరవండి, ఈరోజు నేనే తినిపిస్తాను మీ ఇద్దరికి అని అంటుంది రుక్మిణి. అయితే దోశకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వబోతుందన్నమాట. నువ్వు తినిపించడం కన్నా మహాభాగ్యం ఇంకేముంటుందమ్మా, తినిపించు, మంచి పట్టు పట్టేస్తాను ఈరోజు అని అంటాడు శ్రీయాంష్. రుక్మిణి ఇద్దరికి తినిపిస్తూ ఉంటుంది. రుక్మిణి తినిపిస్తుంటే శ్రీకృతి కంటనీరు పెట్టుకుంటుంది. ఏమైందమ్మా శ్రీకృతి, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఎందుకు ఇలా సడన్గా ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు అని కంగారుగా అడుగుతుంది రుక్మిణి. చిన్నప్పటి నుండి తల్లి ప్రేమను నోచుకొని నాకు ఇలా సడన్గా మీరు తినిపించేసరికి ఏడుపు వచ్చేసింది అత్తయ్య అని అంటుంది శ్రీకృతి. అయ్యో, ఈ మాత్రం దానికే అలా కంటనీరు పెట్టుకుంటే ఎలా అమ్మా? నువ్వు ఇంటి మహాలక్ష్మివి, ఇంకెప్పుడు ఏడవద్దు సరేనా అని అంటుంది రుక్మిణి. ఇదంతా గమనిస్తున్న కృష్ణమూర్తి ఇలా అంటాడు. అమ్మ శ్రీకృతి, నిన్ననే చెప్పాను కదమ్మా, ఇక మీదటి నీకు తల్లైనా తండ్రైనా అన్నీ మేమే. నువ్వు చిన్నప్పటి నుండి ఏ ప్రేమనైతే కోల్పోయావో ఆ ప్రేమనంతా ఇక మీదట మేము నీకు అందిస్తాము, ఇంకెప్పుడు ఏడవద్దమ్మా సరేనా అని అంటాడు కృష్ణమూర్తి. ఇంత మంచి కుటుంబంలో నేను అడుగు పెట్టాను, వీళ్ళ ప్రేమకి మమకారానికి నేను అసలు అర్హురాలినేనా అని మనసులో అనుకుంటుంది శ్రీకృతి.
ముందు ఇద్దరు కడుపు నిండా తినండి. శ్రీకృతి, ఇదే నువ్వు ఆఖరిసారి ఏడవడం. ఇక మీదట నువ్వెప్పుడూ ఏడవకూడదు, సరేనా అని అంటుంది రుక్మిణి. అత్తయ్య, మామయ్య, నేను ఇక మీదట ఎప్పుడూ ఏడవను. నేను తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమిస్తారు కదా. ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పండి, నేను ఖచ్చితంగా దాన్ని సరిచేసుకుంటాను. మీలాంటి కుటుంబంలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య అని అంటుంది శ్రీకృతి. నా కోడలు ఎప్పుడూ తప్పు చెయ్యదు. నాకు నా కొడుకెంతో, నువ్వు అంతే. ముందు ఇలా నోరు తెరువు తిందువు కానీ అని అంటుంది రుక్మిణి అలా శ్రీకృతికి శ్రీయాంష్కి తినిపించి ఇద్దరికి బట్టలు పెట్టి రెడీ అవ్వమని పంపిస్తుంది. ఇంకా ఉంది గాయస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.